మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పుష్ప స్టైల్లో భారీ గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిషేధిత గంజాయిని తరలించడంలో గంజాయి స్మగ్లర్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. ఇక సినీ ఫక్కీలో పుష్ప సినిమా స్టైల్లో భారీగా గంజాయిని తరలిస్తూ కొత్తగూడెం పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు కొత్తగూడెం ఓల్డ్ డిపో వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తూ మహారాష్ట్రకు చెందిన శుభం శరత్, అంజద్ అబ్దుల్ అనే వ్యక్తులు పోలీసులకు చిక్కారు. సినిమా స్టైల్లో డీసీఎం వెనుక భాగంలో ప్రత్యేక అరను తయారు చేయించి అందులో సుమారు 1,23,00,000 విలువ చేసే 492 కేజీల నిషేధిత గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు నుండి మహారాష్ట్ర సోలాపూర్కు తరలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు 3వ పట్టణ పోలీసులు సంయుక్తంగా చాకచక్యంగా డీసీఎం లారీని సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరితో పాటు కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి పట్టుబడిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్. రైట్ స్వాతి, గంజాయిని సినీ ఫక్కీలో తరలించడం స్మగ్లర్లకు అయితే పరిపాటిగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు తీసుకుంటే అనేక పార్లు, అంటే మొన్న అశ్వారావుపేట తీసుకుంటే పనసకాయల రవాణాలో ఈ యొక్క గంజాయిని తరలిస్తున్నటువంటి స్మగ్లర్లను పోలీసులు అయితే పట్టుకున్నారు. అదే తరహాలో ఈ రోజు అంటే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఏదైతే ఓల్డ్ డిపో దగ్గర 3 టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో చెకింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ చెకింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ డీసీఎం వ్యాన్ లో వెళ్తున్నటువంటి గంజాయిని అయితే వీరు పట్టుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క పోలీసులు ఎన్ని రకాల చెకింగ్లు పెట్టినా కూడా అంటే అనేక రూపాల్లో అయితే ఈ స్మగ్లర్లు అయితే అక్కడ గంజాయిని అక్రమంగా తరలించేందుకైతే వీరు అనేక మార్గాలు వెతుక్కుంటున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి చెకింగ్ లో భాగంగా పట్టుకున్నటువంటి గంజాయి సుమారు 429 కేజీలు అయితే ఉన్నట్లుగా అక్కడ పోలీసులు అయితే వెల్లడించారు. అయితే దీని యొక్క వాల్యూ 1,23,00,000 ఉంటుందని అయితే పోలీసులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే మొత్తం ఈ యొక్క భద్రాద్రి జిల్లా చూసుకుంటే ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ యొక్క గంజాయిని తరలిస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. సీలేరు ప్రాంతం నుంచి అక్కడ అంటే కొంతమంది స్మగ్లర్లు అమ్మడం, అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్ర వేరే ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఉండేటువంటి ఇక్కడ నుంచి ఏదైతే సీలేరు ప్రాంతం నుంచి అక్కడికి ఈ యొక్క గంజాయిని అనేక పరిపాలన తరలిస్తుండటంతో పోలీసులు అయితే ఈ యొక్క వాహనాలను ఆపినప్పుడు భారీ ఎత్తున అయితే గంజాయి దొరుకుతుంది. గంజాయి విలువ అంటే ప్రతిసారి కూడా సుమారు అంటే కోట్ల రూపాయల గంజాయి అయితే దొరుకుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే పోలీసులు కూడా చెప్తూ ఎన్ని విధాలుగా కూడా చెకింగ్లు ఏర్పాటు చేసిన స్మగ్లర్లు అయితే వివిధ మార్గాలు వెతుక్కుంటున్నట్లుగా కూడా చెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క రైడింగ్ లో దొరికినటువంటి డీసీఎం లో ఏదైతే పుష్ప సినిమా తరహాలో ఒక డీసీఎం వ్యాన్ కి సమాంతరంగా వేరొక అర ఏర్పాటు చేసి ఆ అరలో ఈ యొక్క గంజాయిని అయితే వీళ్ళు తరలిస్తున్నట్లుగా అయితే చెకింగ్ లో అనుమానం వచ్చి ఈ యొక్క వాహనాన్ని ఆపగా వాహనంలో మరొక అర ఉండడాన్ని గమనించి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో గంజాయి దొరికిందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క గంజాయి అయితే భద్రాద్రి జిల్లాలో ప్రతిరోజు కూడా సుమారు కోట్ల రూపాయల గంజాయి అయితే దొరుకుతున్న పరిస్థితి కూడా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.